ఎందుకు వెయిట్ లాస్ అనేది స్టక్ అవుతుంది? లెట్ సపోజ్ ఒక పర్సన్ ఒక 90 కేజెస్ ఉన్నాడు. తన ఐడియల్ వెయిట్ 60 కేజెస్ రావాలి. బట్ తను ఒక 10 కేజెస్ తగ్గి లెట్ సపోజ్ 80 కేజెస్ వరకు వచ్చి ఆ తర్వాత తన వెయిట్ లాస్ ఆగిపోయింది అని చెప్పి చాలా మందిలో మనం వింటూ ఉంటాం. సో ఎందుకు ఇలా జరుగుతుంది? ఓకే, దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే దీని ముందు మీరు ఒక సిస్టమ్, ఒక విధానాన్ని మీరు అర్థం చేసుకోవాలి. లెట్ సపోజ్ ఒక పెద్ద వెహికల్లో బోల్డ్ ఎంత ఫ్యూయల్ ఉంది. లెట్ సపోజ్ పెట్రోల్ అనుకోండి, పెట్రోల్ చాలా ఫ్యూయల్ ఉంది. సో ఈ వెహికల్ కూడా ఫ్యూయల్ పెట్రోల్ తోనే రన్ అవుతుంది. సో ఇప్పుడు ఫ్యూయల్ పెద్ద ట్యాంక్ లో ఉన్న పెట్రోల్, మనం ఈ వీడియోలో చూస్తున్నట్టు పెద్ద ట్యాంక్ లో ఉన్న పెట్రోల్ చిన్న ట్యాంక్ లో పెట్రోల్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా మనకి ఆ ఫ్యూయల్ వాడుకొని వెహికల్ పోదు. కన్ఫామ్ గా మనం ఏదో ఒక కనెక్షన్ పెద్ద ట్యాంక్ లో ఉన్న ఫ్యూయల్ నుంచి చిన్న ట్యాంక్ లో ఉన్న ఫ్యూయల్ కి కనెక్షన్ ఇవ్వాలి. అలాగే మన బాడీలో ఫ్యాట్ అనేది కన్జ్యూమ్ అవ్వాలి అంటే, ఫ్యాట్ ని మనం కన్జంప్షన్ చేసుకోవాలి అంటే ఆ ఫ్యాట్ ని కన్జంప్షన్ లోకి అంటే బర్నింగ్ లోకి తీసుకురాగలిగే న్యూట్రిషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. అది మనం బ్యాలెన్స్డ్ డైట్ ద్వారా, బ్యాలెన్స్డ్ ఫుడ్ డైట్ లో బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకుంటాము, బ్యాలెన్స్డ్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ చేస్తాము, అదేవిధంగా ప్రాపర్ స్లీప్, అదేవిధంగా పాజిటివ్ యాటిట్యూడ్. ఈ పిల్లర్స్ కనుక ప్రాపర్ గా లేకపోతే, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కనుక ఉంటే వాళ్ళు వెయిట్ లో స్టక్ అయిపోతారు.